కనీసం మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా? మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా? అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, కర్ణాటక వాళ్ళకు బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళ ఓట్లు? కనీసం ఒక రాజధాని కూడా లేకుండా చేశారే. చంద్రబాబు గారేమో రాజధాని అని సింగపూర్ను చేస్తాను అన్నాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. 3D సినిమాలు చూపించాడు తప్పితే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి సరిపోలేదు, ఈయనకి 3 కావాలన్నాడు. వచ్చాయా? 3 కనీసం ఒకటైనా వచ్చిందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? కనీసం వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మోడీ గారు అయితే ఢిల్లీకి మించిన రాజధానికి మేము డబ్బులు ఇస్తామన్నారు. మాటలు చెప్పడానికేమో పోటీలు పడి మాటలు చెప్తారు, కానీ ఆచరణలో మాత్రం ఒక్కటి చేయలేదు మన రాష్ట్రానికి. అలాంటి బీజేపీ పార్టీకి మనకు రాజధాని ఇవ్వలేదు, మనకు పోలవరం ఇవ్వలేదు, మనకు విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు. ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి మోడీయే కావాలట. చంద్రబాబు గారేమో మోడీతో తొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే తయారైంది. ఇద్దరికి మోడీ కావాలట. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది మన రాష్ట్రంలో. ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఏం మేలు చేశారని వేయాలి వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారన్నా. రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడు అని ఓట్లేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలిక ఉందా? పొంతన ఉందా? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని. రుణమాఫీ చేశాడు. డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, మద్దతు ధర అయితేనేమి, పెట్టుబడులు తగ్గించడం అయితేనేమి, ఎన్ని చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు. మరి ఉందా పాలన? ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? రైతులు మొత్తం అప్పు లేని రైతు లేకుండా పోయింది మన రాష్ట్రంలో. మొత్తం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవాడు లేదు. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము చెప్పిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన మాట, నేను 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల రూపాయలు రైతులు పక్కన పెట్టి మద్దతు ధర ఇచ్చారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 4000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే రైతులకు డబ్బులు ఇచ్చారా? 4000 కోట్లు ఏ సంవత్సరమైనా పక్కన పెట్టారా? ఏ రోజు పట్టించుకోలేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది అన్న. రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ప్రాణం. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? బిడ్డలను గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది, స్కాలర్షిప్లు ఇవ్వాల్సింది. పాపం ఇప్పుడు బిడ్డల బిల్లులు కట్టక ఎంతమంది సర్టిఫికెట్లు ఆ కాలేజ్ వాళ్ళే అట్టి పెట్టుకున్నారు. బిడ్డలు చదవాలా లేదా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడున్నారు. పోనీ ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే ఇచ్చారన్నా? వచ్చాయమ్మా? ఉద్యోగాలు వచ్చాయా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖలో, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అవి భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినాయా?